మొన్న ప్రకాశం, నిన్న పల్నాడు, నేడు చిత్తూరు ఇలా జిల్లాలు మారుతున్నా జగన్ ముఠా తీరు మారటం లేదు. నిబంధనలు తొంగలో తొక్కుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించడమే పనిగా పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరామర్శ ముసుగులోనూ అదే జరిగింది. ఆంక్షలను తొంగలో తొక్కి సైకోయిజాన్ని ప్రదర్శించారు. మామిడి పంటను తెచ్చి రోడ్డుపై ట్రాక్టర్లతో తొక్కించారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ చేస్తున్న పర్యటనలు దండయాత్రలను తలపిస్తున్నాయి. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి వైసీపీ శ్రేణులు బల ప్రదర్శన చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులతో ముఖాముఖి కోసం జగన్ వెళ్లిన సందర్భంగా వైసీపీ నాయకులు వికృత చేష్టలు ప్రదర్శించారు. గత ఘటనల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించినా వైసీపీ మూక వాటిని ఏమాత్రం లెక్క చేయలేదు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ వద్దకు 500 మంది, హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ర్యాలీలు, బహిరంగ సభలు పూర్తిగా నిషేధించారు. అయితే జగన్, వైసీపీ నాయకులు ఇవేమీ లెక్క చేయకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారు. హెలిప్యాడ్ నుంచి చెన్నై, బెంగళూరు హైవే మీదుగా నలగంపల్లి బ్రిడ్జి కింద నుంచి బంగారుపాళ్యం వెళ్లాల్సిన జగన్ దారి మార్చేందుకు యత్నించారు. పోలీసులు అనుమతిచ్చిన దారిలో కాకుండా మరోవైపు వెళ్తూ బంగారుపాళ్యం గ్రామంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పోలీసులు గమనించి వాహన శ్రేణిని అడ్డుకుని బంగారుపాళ్యంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. జాతీయ రహదారిపై కారులో నుంచి బయటికొచ్చిన జగన్ ప్రజలకు అభివాదం చేశారు. వైసీపీ కార్యకర్తలు జగన్తో కరచాలనం కోసం ప్రయత్నించడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. కారులోకి వెళ్లమని జగన్ కు పోలీసులు పదే పదే చెప్పినా ఆయన మాట వినలేదు. అభిమానులతో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కాన్వాయ్ నుంచి వైసీపీ నేత విజయానందరెడ్డి జారిపడ్డారు. రంగంలోకి దిగిన చిత్తూరు ఎస్పీ మణికంఠ జగన్ వాహనం వద్దకు వెళ్లి లోపల కూర్చోవాలని చెప్పారు. మాట వినని జగన్ ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. భారీగా సమీకరించిన వైసీపీ శ్రేణుల మధ్య జగన్ బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డులోకి ప్రవేశించారు. ఈ క్రమంలో జగన్ను చూసి పూనకంతో రెచ్చిపోయిన కార్యకర్తలు వేరంగం సృష్టించారు. మార్కెట్ యార్డు ముందు వైసీపీ జెండాలతో హల్చల్ చేశారు. జగన్ రాకముందే లోపలికి వెళ్లిన కార్యకర్తలు విచ్చలవిడిగా సంచరించారు. మండీల్లోని మామిడి కాయలను తొక్కి ధ్వంసం చేశారు. కాయలుంచిన ట్రేలన్నీ దెబ్బతిన్నాయి. రేకుల షెడ్లపైకెక్కి బీభత్సం సృష్టించారు. మార్కెట్లో అమ్మాల్సిన మామిడి కాయలను ప్రచారం కోసం ట్రాక్టర్లపై తెచ్చి రోడ్డుపై పోశారు. వాటిని ఇష్టారీతిన తొక్కి ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఆ ఫోటోలను తీస్తోన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. దృశ్యాలు తొలగించాలని కెమెరా లాక్కొని బెదిరించారు. మామిడి పండ్లను రోడ్డుపై పడవేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రావడానికి కారణం ఏమంటే ఒక రౌడీలు తీసుకొని వచ్చి మార్కెట్ లో ధ్వంసం చేసింది తప్ప రైతులను పరామర్శించింది లేదు. ఆయనకి మామిడికాయ ఏది ఏ రకమో తెలియదు. సీజన్ అయిపోయింది, కనీసం ఇప్పుడు సీజన్ ముగిసే టైం వచ్చింది. మొదటి తప్పు రౌడీలు తీసుకొచ్చి 500 మంది పర్మిషన్ ఉంటే 30,000 మందిని తీసుకొచ్చి మామిడికాయలతో ధ్వంసం చేసింది తప్ప మేలు చేసింది లేదు. ఏ రైతు పరామర్శించకుండా ఆయన కేకలు, ఆయన వేళ్లలో విలేకరులను కొట్టడం, దౌర్జన్యం చేయడం, అది తప్ప రోడ్ షో ఏదో ఎలక్షన్ మీటింగ్ మారుతుండేదే కానీ రైతులు పరామర్శించినట్టుగా లేదు. గవర్నమెంట్ టన్నుకు 4,000 ఇస్తుంది. పర్యటన ఊరికే ఆయన ఫోకస్ కోసం వచ్చినట్టే కానీ రైతులు పరామర్శించడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు 4 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. మేమేమో హాయిగా కాయ కోసుకునేసినాము. ఇప్పుడు కాయ కోసేసినాక వచ్చిపోతున్నాడు ఆయన. మమ్మల్ని ఎందుకు వచ్చినాడు ఆయన మీరు అడగాలి సార్. మాకైతే ఆయన ఉపయోగం వచ్చి అసలు రైతుకి ఎలాంటి ఉపయోగపడకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల మా ఉన్ని ట్రాక్టర్ రోడ్డు పైన దూరేసి మా ఉన్ని దీన్ని కూడా నష్టం చేయించేసి ఏది ఆయన చేతిలో కూడా ఏదన్నా కూడా సబ్సిడీ కానీ ఏది కూడా ఉండి ఆయన ఏమన్నా సాయం చేసి ఉండేదా లేదు కదా. 2023 కూడా చూసి అట్లే ఉంది పలుపు. అది ఆ రోజుట్లో ఈయన సేల్ చేపించింటే ఈ పొద్దు ఇంత వచ్చింది కదా. ఆ రోజు ఈయన పలుపు సేల్ చేయలే. ఈ పొద్దు ఈయన వచ్చి దాన్ని మాకేం చేసినాడు. ఇప్పుడు వచ్చిన మాత్రాన ఉండే ట్రాక్టర్లు ఎత్తి రోడ్డు పాలు చేసి పంపించినాడు.
విధుల్లో ఉన్న పోలీసులపైన వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. పోలీసులు చెయ్యి తీయండి, రప్పా రప్పా అంటూ బెదిరించారు. వైసీపీ శ్రేణుల అత్యుత్సాహంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కల్లూరు నుంచి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తకు కాళ్లు బెనికాయి. అతనికి బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వైసీపీ జన సమీకరణ చేస్తుందనే సమాచారంతో చెన్నై బెంగళూరు హైవేపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి వాహనాలను అడ్డుకున్నారు. ఆంక్షలు లెక్క చేయని కొందరు వైసీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి నారాయణస్వామి అనుచరులతో కలిసి పోలీసులతో గొడవ పడ్డారు.